ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో గంటన్నర పాటు కుండపోత వర్షం కురిసింది. వీధుల్లో నీరు నిలిచి వాహనాలు మునిగిపోయాయి. రోడ్లపై కాలువలు పొంగిపొర్లాయి. 2 గంటల పాటు జనజీవనం స్తంభించింది. భారీ వర్షంతో పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో నక్కవాగు ఉధృతంగా ప్రవహిస్తూ పొంగి పొర్లుతోంది. దీంతో ప్రత్తిపాడు, గొట్టిపాడుల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రత్తిపాడు నుంచి పెదనందిపాడు వెళ్లే ప్రధాన రహదారిలో లెవెల్ చప్టాల వద్ద వరద నీరు పొంగి పొర్లుతుండటంతో వాహన రాకపోకలకు ఆటంకం కలిగింది. ప్రకాశం జిల్లా మార్కాపురం, పెద్దారవీడు, ఎర్రగొండపాలెం మండలాల్లో కురిసిన భారీ వర్షంతో చెరువులు జలకడను సంతరించుకున్నాయి. గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా నీరు వస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెద్దారవీడు మండలం కొత్తపల్లి వద్ద ఉన్న 2 చెరువులకు పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరింది. ఆటోమేటిక్గా పెట్టేసి